మంచి స్మెల్ వస్తుందమ్మా. మమ్మీ సూపర్గా ఉంది అసలు టేస్ట్ అయితే. వావ్, ఇది నమ్మ అన్నం వంచేటప్పుడు పెట్టేది నేను చిన్నపిల్లకి వెళ్ళప్పుడు ఇది. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి మమ్మీ స్పెషల్? చిన్న ఎర్రగడ్డల పులుసు. చూసేద్దామా మరి ప్రాసెస్? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎర్రగడ్డ పులుసు తయారు చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తాను, చూసి చేసుకోండి. ఉల్లిపాయలంతా నీట్గా తొక్క తీసేసి క్లీన్ చేసుకునేయాలి. తర్వాత చిన్న చిన్న ఘాట్లు ఇట్లా కట్ చేసి పెట్టుకునేస్తే ఉప్పు, కారము, పులుపు అవంతా బాగా నీట్గా పడుతుంది. అంటే ఎక్కువగా కట్ చేసేకూడదు, ఊరికి హాఫ్ ఇక్కడ వరకు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమోటాలు 2, ఆనియన్స్ 200 grams బేబీ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పసుపు పొడి, ధనియాల పొడి, కారపొడి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉద్దిపప్పు వెలిగించుకొని బాండీలు పెట్టుకోవాలి. ఇది మట్టి బాండీలు. నేను పెరిపాలెం టెంపుల్కి వెళ్ళి ఉంటే తెచ్చాను, 100 rupees అప్పుడు. ఇదైతే ఇప్పుడు 250 350. దానికి కావాల్సిన ఆయిల్, ఎర్రగడ్డ పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను మామూలుగా అయితే 2 spoons వేస్తాను, ఇప్పుడు 3-4 spoons వేస్తాను. బాగుంటుంది టేస్ట్. అంటే అన్నీ దీంట్లోనే వాడాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఒకేసారి వేసేసుకుంటే బాగా వేగుతుంది. అలాగే ఆ వేగిన తర్వాత మిర్చి, వెల్లుల్లి కొంచెం బాగా వేగినాక టమాటో, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ బాగా మగ్గినాక ఈ ఎర్రగడ్డలు వేసుకోవాలి. పెద్ద వాటిలతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది చిన్నవి కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. పెద్దవి అయితే ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవైతే చిన్నవి కాబట్టి అట్లే చిన్నగా వేసుకున్నా మనం అన్నంలో తినేటప్పుడు టేస్టీగా నంచుకుంటా, అన్నం ఆస్వాదిస్తా, కూరని ఆస్వాదిస్తా తినగలం. టేస్ట్ పప్పు స్పూన్, కొద్దిగా సాల్ట్ మగ్గడానికి, మళ్ళీ వేద్దాం పులుసు పోసినప్పుడు. కొద్దిసేపు మగ్గడానికి మూత పెడదాం. ఇది అన్నం వంచేటప్పుడు పెట్టేది నేను చిన్నపిల్లకి వెళ్ళప్పుడు. ఇది అన్నం వంచేది. ఎర్రగడ్డలు మగ్గే లోపల చింతపండు కలిపి జ్యూస్ చేసి పెట్టుకుందాం. మగ్గిందేమో చూద్దాం, మూత తీసి. మగ్గింది బాగా. ఇంకా కారము వేసుకుందాం, ధనియాల పొడి, పసుపు కూడా ఆల్రెడీ వేసేస్తున్నాను, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. మిరప్పొడి రుచికి తగ్గినంత. ఎక్కువ కారం తినేట్టుగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మనం తక్కువ తినే వాళ్ళం అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. నేను మొత్తం కలిపి ఇది చిన్న స్పూన్ కాబట్టి 2.5 స్పూన్ వేస్తాను. ధనియాల పొడి, మిరప్పొడి 2.5 వేసినాం కాబట్టి ఇది 3.5 వేసుకుంటే కారంకి కొంచెం అవసరం అవుతుంది. కొంచెం ఉప్పు ముందు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తాను. మొత్తం బాగా మిక్స్ చేసేసి చింతపండు పోద్దాం. చింతపండు గుజ్జు పోసుకుందాం. నేను పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టాను. దీనికి ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఈ పులుసు కొంచెం ముద్దగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వాటర్ వేసామనుకో అంతగా టేస్ట్ అనిపించదు. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిచ్చి ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుంది. ఇంకా కొద్దిసేపు ఉడకబెట్టుకొని ఆపేద్దాం.
బాగా ఉడికిపోయింది. ఇంకా వేసుకొని తినడమే తరువాయి. ఇది చూసారా, స్టవ్ ఆపేసినా కూడా ఇది ఇంకా ఉడుకుతానే ఉంది. మట్టి పాత్ర కాబట్టి హీట్ ఉంటుంది. ఒక 2 minutes ఉడుకుతుంది అట్లే, మళ్ళీ తగ్గుతుంది. కానీ కొంతమంది మట్టి దాంట్లో చేస్తే గ్యాస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది, ఎక్కువ లాగుతుంది అంటారు. అదేం కాదు. ఇది హీట్ అయినాక మనం ఏం చేసుకున్నా త్వరగా హీట్ అయిపోతుంది కాబట్టి మనం చేసిన మంట కూడా తొందరగా అవుతుంది. మనం ఆఫ్ చేసినా కూడా మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి గ్యాస్ ఏమంత ఎక్కువ ఏం లాగదు. మట్టి పాత్ర ఎక్కువసేపు వేడిగా కూడా ఎక్కువసేపు వేడిగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కూర దీన్ని ఆపేసినాం కదా, 1 గంట వరకు వేడిగానే ఉంటుంది. 1 గంట వరకు వేడిగానే ఉంటుంది మట్టి పాత్ర కాబట్టి. అదే మనం స్టీల్తో అల్యూమినియం దాంట్లో చేసినాం అనుకో తొందరగా చల్లారిపోతుంది, హీట్ తక్కువ ఉంటుంది. ఇది హీట్ బాగుంటుంది కాబట్టి 1 hour ఉంటుంది ఖచ్చితంగా. 1 hour వేడి ఉంటుంది. అది మట్టి పాత్రకి స్టీల్ బాటిల్కి తేడా. మీరు కూడా ఇలా మట్టి మూకుట్లో ఎర్రగడ్డ పులుసు తయారు చేసుకొని తిని టేస్ట్ చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ దేవికే పెడుతున్నాను, ఎందుకంటే నాకు ఈ కూర అంటే చాలా చాలా ఇష్టం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. తప్పకుండా మమ్మీ. చూస్తా అంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత బాగున్నాయో ఎర్రగడ్డలు అయితే. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పురా. తప్పకుండా మమ్మీ. ఇప్పుడైతే నేను మా మమ్మీ చేసిన కూర టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆనియన్ అయితే సాఫ్ట్గా ఉంది, మంచి స్మెల్ వస్తుంది మా. ఆనియన్, కొంచెం రైస్. నోట్లో కరిగిపోతుంది ఆరగడ్డ. మమ్మీ సూపర్గా ఉంది అసలు టేస్ట్ అయితే. వావ్, అద్భుతంగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి ఈ కర్రీ మాత్రం. మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఉంటా మరైతే, బాయ్.